శ్రీ ముట్నూరి సంగమేశం గారి డాక్టర్ ముట్నూరి సంగమేశం గారి వాల్మీకి రామాయణంలో శాపాలు వరాలు 5వ భాగం 8/3/25 శాపాల గురించి పూర్తిగా వివరంగా ఇంట్రడక్షన్ అంటే ఉపోద్ఘాతం మనం చెప్పుకున్నాం. ఆయన రాసింది. దీనికి మహారాఠీ మూలం శ్రీపాద రఘునాథ్ భిడే వారు రాసిన దాన్ని సంగమేశం గారు తెలుగులోకి అనువాదం చేశారు. శాపాల గురించి అయిపోయి వరదానం గురించి చెప్తున్నారు. ప్రసన్న సంతుష్టమైన మనసుతో పలికిన శబ్దాల ఉద్దేశ్యాన్ని వరదానం అని, ఆశీర్వాదమని, శుభాకాంక్ష అని చెప్తారు. కానీ ఈ 3 శబ్దాలు సమానమైన అర్థాలు కావు. వాటికి గల అర్థవ్యాప్తి, స్వరూపం, స్వభావం కూడా వేర్వేరుగా ఉంటాయి. శాపాలలోగా వరదానం ఇచ్చేటువంటి వ్యక్తికి కూడా అలాంటి అధికారం అవసరం. దేవతలకు జన్మసిద్ధంగానే ఇలాంటి అధికారం కొద్దిగానో గొప్పగానో సిద్ధించి ఉంటుందంట. అయినా వాళ్ళు కూడా తపస్సు చేసి ఆ అధికార శక్తిని వృద్ధి చేసుకుంటూ ఉంటారు. అలాగే ఆ శక్తి వలన తమ అధికారాన్ని విస్తరించుకుంటూ ఉంటారు. జగన్నిర్మాత అయిన బ్రహ్మ, జగత్ సృష్టి సంహర్త అయిన శంకరుడు కూడా అలా తపస్సు చేసి వరదానం చేయటానికి అర్హత పొందారు. పరస్పరం స్వపుడు ధాతు నిష్పన్న వర శబ్దం ఉరు అనేటువంటి ధాతువులోంచి వచ్చింది. దీనికి కృప అని, ప్రసాదమని, ఇష్టమని, ఎంపిక అంటే సెలక్షన్ అని, అనుగ్రహమని, శుభకామన వంటి అర్థాలు ఎన్నో ఉన్నాయి. వ్రియతే ఇది వరః, మనాక్ అభీష్టే వరః, తపోభిరిప్యతే యస్తు దేవేభ్యః స వరో మతః. కామ్యపూర్తి ఏ వ్యక్తినో ప్రసన్నుడిగా చేసుకోవటం, అతడు సంతృష్టి చెంది వాళ్ళ మేలు కోసం, ఉపకారం చెయ్యటం కోసం వరదాన ప్రక్రియలోని అభిప్రాయం. తనకి ఇష్టడైన వాడికి ఏదో మేలు చేయటం. ఈ ప్రసన్నత, తపస్సు, ప్రార్థన, స్తుతి, పూజ, యజ్ఞం, సద్గుణాలు, సత్కార్యం వంటి కారణాలు ఎన్నింటి వల్లనో అది లభించవచ్చు, ప్రాప్తించవచ్చు. ఈ ప్రసన్నతకు వ్యక్త రూపమే వరదానం. అది నోటిలోంచి పలకటం వరదానం. అయాచితమే అవుతుంది. తపస్సు, యజ్ఞము వంటి వాటినే సాధించే ప్రసన్నత వల్ల వరదానం తదనురూపమై ఉంటుంది. అడుగని వరం అడిగి పుచ్చుకునే దానికంటే నిస్సంశయంగా ఉత్తమ శ్రేణికి చెందుతుంది. యాచితమైన, అయాచితమైన, కోరినా కోరకపోయే వరం వరప్రదాత స్వేచ్ఛపై ఆధారపడి అతని నిర్ణయాన్ని అనుసరించి ఉంటుంది. యాచకుడు అంటే కోరేవాడు తన కోరికను మాత్రము వెల్లడింపగలడు. కానీ అతని కోరిక అనుసరించే వరం ఇవ్వాలి అనేటువంటి కండిషన్ ఎక్కడ లేదు. యాచకుడి కోరిక పూర్తిగా కానీ, అంశికంగా అంటే కొద్దిగా భాగం కానీ అది ఇవ్వవచ్చు, అంగీకరింప. అలాగే పూర్తిగా తిరస్కరింపవచ్చు కూడా. కోరినంత మాత్రం చేత వరం ఇవ్వాలని లేదు. రావణ మేఘనాథుడు శాశ్వత అమరత్వాన్నే కోరారు. కానీ బ్రహ్మవారు కోరింది పరిమితంగానే ప్రసాది. శంభూకుడి సదేహ స్వర్గ గమనకాంక్ష అంటే శరీరంతో కూడా స్వర్గానికి వెళ్ళాలనుకున్న కోరిక అతని తపస్సు వల్ల స్పష్టమైన అది ఆ కోరిక లభించలేదు, తేరల. పైగా అతడు
శాశ్వతంగా తన వంశంలోనే ఉండేటట్టుగా కోరిన ఆ కోరిక కూడా అంగీకరింపబడి, కానీ పరిమిత రూపంగా దాన్ని తీసుకోబడి అయాచిత వరాలలో వ్యక్తికి తన కోరికను వ్యక్తం చేయటానికి అవకాశం ఉండదు. వరదాత ఇష్టమే ప్రధానంగా ఉంటుంది, కానీ వరదాత ఇచ్చిన వరాన్ని స్వీకరించటం కాదు, తిరస్కరించటం కాదు, పుచ్చుకునే వాళ్ళ స్వేచ్ఛ మీద ఆధారపడి వరాన్ని స్వీకరించే తప్పనిసరిగా స్వీకరించి తీరాలి, తీరాలి అనేటువంటి బలవంతమైన నిబంధన ఏమీ లేదు. కనుకనే కొన్ని వరాలు ఇచ్చినప్పటికీ వరాలు ఇలా రెండు విధాలు, స్వీకృతాలు అస్వీకృత, అంటే తీసుకోబడ్డవి తీసుకోబడనివి. యాచిత వరాలలో అంటే కోరిన వరాలలో అస్వీకృతికి అవసరమే కలగదు, ఎందుకని వాడు కోరాడు కనుక అస్వీకృతం ఇవ్వాల్సింది తీసుకుంటారు. అనసూయ ఇవ్వదరిచిన వరాలను సీత అందుకోలేదు. శరభంగుడు తాను తపస్సు చేసి సాధించిన స్వర్లోక బ్రహ్మలోకాలను శ్రీరాముడికి ఇవ్వాలి అనుకున్న, కానీ రాముడు వినమ్రతతో తానే స్వయంగా తపస్సు చేసి వాటిని నేను సంపాదిస్తాను అని చెప్పి అతని వరాన్ని నాకు అక్కర్లేదని చెప్పారు. శాపం అంగీకరించకుండటానికి అవకాశం కనుక శాపాలన్నీ స్వీకృతాలే అవుతాయి ఎవడు చేసిన కర్మ. శాప ప్రయోగం ఒకప్పుడు మనసులో ఎంచినా ప్రకటంగా అంటే బయటికి ఎక్స్ప్రెస్ అంటామే చెయ్యటం జరగ, కానీ వరాలు ఎలా ఎంచి విడిచిపెట్టిన ఉదాహరణలు ఎక్కడా లేవంటున్నారు. శాపంలో లాగా వరదానంలో తపోవ్యయ పుణ్యక్షయాధిక సంభావన అనేది ఉండదు, కనుక వరం నిగ్రహింపబడదు. దీనిలో విపరీత ప్రభావాన్ని గురించి భయం అనేది ఉండదు, కానీ ఇచ్చిన వరాన్ని గురించి అడిగిన వరాన్ని గురించి ఒక్కొక్కప్పుడు పశ్చాత్తాపం కలుగుతూ రావణుడికి పరిమితంగా అయిన అమరత్వం వరంగా ఇచ్చినందున బ్రహ్మగారికి ఆ వెనక పెద్ద సమస్య ఎక్కువైపోయి కుంభకర్ణుడు నిద్రావరం అడిగి పుచ్చుకొని దుఃఖితుడైపోయాడు. వరం ఇవ్వాలనే ఉత్కటేచ్ఛలో శబ్దోచ్చారణ రూపంలో కలిగేటువంటి దాని అభివ్యక్తి ఎక్కువ ప్రభావ సంపన్నంగా ఉంటుంది. బ్లెస్సింగ్ by words is more powerful than blessing by thought. మరణాసన్న వ్యక్తి మాట ప్రభావ సంపన్నాలుగా ఉండు అంటాయి. అంటే చనిపోయే ముందు మాట్లాడినవన్నీ అస్థమైన మనస్సులోంచి హృదయాంతర్గతంలోంచి వచ్చినవని అందరి భావన. ఎంతో మంది అనుభవంతో చెప్పారు. దశరథుడు మరణింపక ముందు శ్రీరాముణ్ణి సంబోధించి చెప్పిన మాట వరం కాకపోయినా వరతుల్యాలు, అంటే వరంతో సమానమై పాతివ్రత్య బలంలో పతివ్రతలు చెప్పేటువంటి మాటలకు వరదాన తుల్యం అంటే సమానమైన తేజస్సులు ఉంటాయి. వాల్మీకి రామాయణంలో పతివ్రతలిచ్చిన వరాలు 5 వరకు ఉన్నాయి. అప్సరస హేమకు కైకకు వరమిచ్చేటువంటి శక్తి ఎలా కలిగిందో స్పష్టంగా తెలియదు, కానీ వారి వల్ల స్వయం ప్రభ మంధర వరాలు పొందారు. మిగిలిన వాటిలో 1.5 వరాలు పార్వతి, 1 అనసూయ ఇచ్చారు. అనసూయ ఇచ్చిన వరం ఆమె పాతివ్రత్య బలంతో ఇచ్చిన మాట అంటానికి అవకాశం తక్కువ. ఆమె పాతివ్రత్యానికి తోడుగా వివిధైరాప్తం తపోహి మహదస్తిమే, వివిధైరాప్తం తపోహి మహదస్తిమే అని తానే చెప్పిన దాన్ని బట్టి
ఆమెకు తపోబలం కూడా ఉంది. పాతివ్రత్యమే కాదు, తపోబలం. పార్వతి ఇచ్చిన వరాలకు ఆమె తపశ్శక్తి దేవయోని అంటే దైవత్వంలో దేవతలలో పుట్టింది అవటం చేత కారణాలు కావచ్చు. ఆమె రాక్షస స్త్రీలకొకటి ఇలా అనే రాజుకు సగం వరాలు ఇచ్చిందట. వరదాత పరిగ్రహీత కన్నా జ్యేష్ఠుడుగా అంటే వరం ఇచ్చేవాడు తీసుకునేవాడి కంటే పెద్దవాడుగా గొప్పవాడు శ్రేష్ఠుడుగా ఉండు. భారతీయులు తపస్సు చేసి ఇష్టదేవతలను మెప్పించి ఇష్టకామ్యాలని వరంగా గ్రహింపవచ్చు అని మొదటి నుంచి విశ్వాసంగా ఉన్నారు. అందువల్ల కామ్య పూర్తిగా అంటే కోరిక తీరటానికి వాళ్ళు ఎలాంటి కాయక్లేశమైన శరీర కష్టమైన ఎంత కాలమైనా కూడా సహించి తపస్సు చేస్తూ ఉంటారు. తపస్సాధన మహోగ్రంగా కఠినంగా ఉండేది. తపస్సులాగానే యజ్ఞయాగాలు పూజ అర్చనలు వంటి ఉపాయాలు కూడా ఈప్సిత అర్ధసిద్ధికై అంటే అనుకున్న కోరిక నెరవేరటానికి స్వీకరింపబడి ఈ విధంగా చేసి గడించిన వరాలన్నీ యాచితాలే అంటే అడగబడినవే. రామాయణంలో 84 వరదానాలలో 15 వరకు తపస్సు వలన యజ్ఞాల వల్ల ప్రాప్తించారు. వీటి వల్ల రాక్షసులకు ఎక్కువ లాభం కలిగింది. రావణ, కుంభకర్ణ, మేఘనాథ, విభీషణులు, మారీచ, సుమాలి, మాల్యవంతుడు ఘోరంగా తపస్సు చేసి వరాలు పొందారు. అందిరి అంటే పొంది. విరాధుడు, దుందుభి అలాగే కూడా తపస్సు చేశారు. రాక్షసుల వలనే విశ్వామిత్ర, వశిష్ఠ, శరభంగ, కశ్యప మహర్షులు కూడా తపస్సు చేసి అభీష్టాలు గడించారు అంటే పొంది అంటే అనుకున్నవి పొందారు అన్నారు. పితరులకు స్వర్గ ప్రాప్తి కలిగింపనించి భగీరథుడు మహోగ్ర తపస్సు చేశారు. వరం లాగానే అదే మాంధాత తపస్సు చేశారు. వరం పొందాలనే అభీష్టంతో ఎవరు మాంధాత భగీరథుడు మాంధాత తపస్సు చేశారు. యజ్ఞం చేసి సదేహ స్వర్గయానం ఆశించిన త్రిశంకుడి ప్రయాస విఫలం అయ్యింది. అది అసాధ్యం కనుక దశరథుడికి పుత్ర కామేష్టి ఫలంగా పాయస ప్రాప్తి దానివల్ల సంతాన ప్రాప్తి కలిగాయి. కానీ ఈ పాయస ప్రాప్తి వరదానం కాదు, అనుగ్రహం అని భావించాలి. అంటే యజ్ఞం చేయటం వల్ల యజ్ఞ పురుషుడు అనుగ్రహించి ఇచ్చి దీన్ని గురించి వేరొక చోట మనం చర్చిద్దామంటున్నాం. 7 యజ్ఞాలు చేసి ఇంద్రజిత్ పరిమిత అమరత్వాన్ని పొందాడు. పార్షియల్గా వాడు అమరత్వాన్ని పొందాడు. అతనికి లభించిన వరం యాచితం, అడుక్కుంటే వచ్చి. నిమి మహారాజు ప్రారంభించిన యజ్ఞాన్ని ఆయన మరణానంతరం కూడా ఇతర ఋషులు కొనసాగించినందున నిమి ఆత్మకు వరం లభించింది. ఈ వరం ఆయన కోరుకున్నది కాదు, అయాచితంగా లభించింది. యాక్సిడెంటల్ అంటారు. సంతాన ప్రాప్తికై సుకేతు, సగరుడు, దితి, కాళింది మొదలైన వాళ్ళు చేసిన తపస్సులలో దితి తప్ప మిగిలిన వాళ్ళంతా సఫలురై దితికి ఇచ్చిన వరం షరతులతో కూడింది. ఆమె ఆ షరతులు పూర్తిగా పాటించలే. ఈ వరాలన్నీ యాచితాలే అంటే అడిగున్నవి, కోరుకున్నవి. దౌహృదవతి సీతను వరం అడగమని కోరి రాముడు ఆమెకు వరమిచ్చాడు. అది అయాచితం, ఆమె కోరు. సీతకు ఆ వరం శాపంగా మారింది.
భవిష్యత్తుతో సిద్ధించేటువంటి వరాలు ఇచ్చిన ఉదాహరణ ఎక్కువగా కనపడు. సంపాతి విషయం ఒకటి విడిచిపెడితే హనుమంతుడికి ఇచ్చిన వరాలన్నీ ఫలించాయి. సంపాతితో పాటుగా ఈ ఇచ్చిన వరాలన్నీ భావి కాలంలో రామకార్యం సుగమం తేలిక అవటానికే. మైనాక పర్వతానికి లభించిన వరం సముద్ర లంఘన వేళ హనుమంతుడికి సహాయపడుటకైగా అది ఏర్పడిందన్నమాట. హనుమంతుడు ఆ సహాయం అంతగా ఉపయోగించుకోలేదు అన్న విషయం వేరు. తర్వాత నిషాదుడికి శాపమిచ్చి వాల్మీకి దుఃఖించాడు. అతనిని ఓదార్చడం, రామకథ వ్రాయమని ప్రోత్సహించడం అనే రెండు ఉద్దేశాలతో బ్రహ్మ వాల్మీకి వరాలు ఇచ్చాడు. సౌదాసునికి ఇచ్చిన శాపాలు మోక్ష రూపంలో వశిష్ఠుడు అతడికి వరం ఇచ్చాడు. అలాగే సదాచారం, సద్వార్తా కథనం అంటే మంచి వార్తలను చెప్పడం, శ్రేష్ఠ సేవ గొప్పవాళ్లకు ఉత్తములకు సేవ చేయడం, సత్పురుష దర్శనం గొప్పవాళ్ళని సందర్శించడం, బాధాహరణం పోగొట్టని బాధ, అనుగ్రహం ప్రార్థన ఉత్కట ప్రేమ, దుష్ట నిగ్రహం శిష్ట రక్షణం వంటి విషయాలు సంతోషించి దేవతలు మునులు వరాలను అనుగ్రహించారు. శ్రీరాముడికి ఇచ్చిన వరాలు అతని సదాచారం వల్ల వచ్చినవి. శ్రీరాముడు దుష్టులను సంహరించి మానవ జాతిని రక్షించారు. అందువల్ల రావణ వధ తరువాత దేవతలు అతన్ని ఎంతగానో ప్రశంసించారు. అదొక సర్గగా ఉండిపోయింది. లవకుశులు పాడిన రామాయణ కథ విని మునులెంతో సంతోషించి వాళ్ళకి అనేక వరాలిచ్చి శ్రీరాముడి వంటి మహాపురుషుణ్ణి దర్శించటానికై శరభంగ మహర్షి తనను స్వర్గానికి తీసుకుపోవటానికి వచ్చిన ఇంద్రుణ్ణి కొంత సమయం ఆగవయ్యా, నాకు రాముడు వచ్చాడు, ఆయనతో మాట్లాడాలని స్వర్గానికి తీసుకెళ్ళటానికి వచ్చిన ఇంద్రుణ్ణి కాసేపు ఆపగలిగారు. సీత యొక్క సదాచారానికి సంతసించి అనసూయ, రాముడి అలౌకికత్వానికి మెచ్చి భరద్వాజుడు వాళ్ళకి వరాలు ఇవ్వాలని అనుకున్నారు. శ్రీరాముని యువరాజుగా చేయనించారన్న శుభవార్త మొదట చెప్పినందుకు మందర కైకేయి వరం ఇవ్వాలనుకుంది. కానీ ఆమె దాన్ని తీసుకోదా. సోమదకుని శబరికి వారి విశిష్ట సేవకు ఫలాలు లభించి సోమదకుడు ఎవడికి కూడా పత్ని కాకయే వరప్రసాదంతో పుత్ర ప్రాప్తి కలి అంటే భర్త లేకుండా పెళ్లి చేసుకోకుండానే పుత్రుని పొందేటువంటి వరం పొందిద్ద ఎవరమే సోమద అనే ఆమెకి. తృణబిందుని కుమార్తె పులశ్చుని శాపం వరంగా మారిపోయి ఆమె అతని పత్ని అయింది. నిస్వార్థ సేవా స్త్రీ ధర్మం అవటంచే శ్రేష్టమైన సేవకు ఫలంగా ఎందరో మహిళలకు సహజంగానే వాళ్ళకి వరాలు లభించాయి. లక్ష్మణుణ్ణి విశిష్ట సేవకు హనుమంతుని సేవను విడిచి మరెవ్వరి సేనతోనూ పోల్చుకోలేం. లక్ష్మణుని విశిష్ట సేవను హనుమంతుని యొక్క సేవను విడిచి ఎవరితో కూడా పోల్చుకొని వాళ్ళు అంటే లక్ష్మణుడి సేవ ఎంత గొప్పదో రాముడి, హనుమంతుని సేవ కూడా అంత. ఇంకెవడు వాళ్ళకి సరిపోయిన వాడు లే. కానీ అతనికి ఏ వరాలు లభించకపోవడం విచారకరం. వాల్మీకి రామాయణంలో వరదానాల్లో చాలా వాటికి కల కారణాలు స్పష్టంగా తెలియకున్నది, అంటే తెలియటం లేదు. వరదానం యొక్క ప్రభావం, వరదానం అంటే ఏమిటో చెప్పారు, దాని ప్రభావం ఏమిటో ఇప్పుడు చెప్తున్నా. మానవ లోకంలో అప్రాప్యమైన అమరత్వాన్ని సంపాదించటానికి మానవులు ఎంతగా అయినా శారీరక మానసిక కష్టాలు అనుభవించటానికి సిద్ధమవుతూ ఉంటారు. పార్థివ జీవితం
క్షణభంగురం, నశ్వరం, శాశ్వతం కాదు. ఈ సంగతి తెలిసి కూడా ఇక్కడ సాధ్యమైనంత ఎక్కువ కాలం ఉండాలని, ఇక్కడే సుఖంగా జీవించాలని వాళ్ళు ఎడతెగకుండా ప్రయత్నం చేస్తూనే ఉంటారు. శుక్రాచార్యుడి శాపం వల్ల మరణ సూచన ముందుగానే ఇచ్చేటువంటి ముసలితనం ప్రాప్తించినటువంటి యయాతి తన కుమారుడి యవ్వన భిక్ష కోరి తన కోరిక తీర్చుకొని జీవితంపై గల ఉత్కటమైన ఆసక్తి అమరత్వానికై తపస్సు చెయ్య రావణ మేఘనాథుడు శాశ్వతమైన అమరత్వానికి ప్రయత్నం చేశారు. దీనికోసం వీళ్ళు ఘోరంగా తపస్సు చేసి యజ్ఞయాగాలు చేసి ఈ ప్రయాసకంతకి ఫలం వరప్రాప్తి మూలంగా అసాధారణమై అత్యధిక బలం సంపాదించి శేష జీవితాన్ని యథేచ్ఛగా గడుపుకో. తక్కిన రాక్షసులు కూడా ఇలాంటి ప్రయత్నాలు చేసి చాలా వరకు సఫలీకృతులయ్యారు. అంటే నెరవేర్చబడిన కోరికలు కలవాళ్ళయ్యారు. అమరత్వం వల్లనే దీర్ఘాయువు కోసం మానవుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. తరచుగా తనకు దీర్ఘాయువు అమరత్వం కలగాలని స్వార్థమే ఈ ప్రయత్నంలో కనబడు. అంటే తాను ఎక్కువ కాలం దీర్ఘాయుగా ఉండాలని, కనుక ఇక్కడి ఈ లోకంలోనే ఉండిపోవాలని, సాగు రాకుండా ఉండాలని ప్రతి మానవుడికి ఒక దుర్బుద్ధి ఉంటుంది. ఇదంతా స్వార్థమే. కానీ ఇలాంటి సమయంలో శ్రీరాముణ్ణి ఉదాహరణ మొదటి అపవాదంగా, రాముడు మానవావతారంలో ఉన్న ఆయన ఇలాంటి కోరికలేమి కోరలేదని ఆయన అపవాదంటాలి. అంటే దీనికి ఎగ్జంప్షన్ అంటానే. అతడు ఎవరిని వరం అడగలేదు. ఎవరినైనా వరం ఇచ్చాని అన్నాను ఆయన అందుకు అంగీకరిస్తాం లేదు, ఇష్టపడ. అయాచితంగా యజ్ఞాన్ని ఆయన మరణం తరువాత కూడా అన్య ఋషులు కొనసాగించినందుకు నిమి ఆత్మకు వరం లభించింది. నిందాకే చెప్పు. ఈ వరం ఆయనకి అయాచితంగా కోరకుండా సంతాన ప్రాప్తికై సుకేతు, సగరుడు, దితి, కాళింది మొదలైన వాళ్ళు చేసిన తపస్సులలో దితి తప్ప తక్కిన వాళ్ళంతా సఫలులు. దితికి ఇచ్చిన వరం షరతులతో ఆమె ఆ షరతు ఇదివరకు వచ్చింది, మళ్ళా రిపీట్ అయినందుకు. రామాయణంలో 10 వరాలు సంతాన ప్రాప్తి కోసం కోరారు. జయ, సుప్రభ, కేశిని, సుమత్, కాళింది అనే వాళ్ళందరికీ వర బలం వల్లనే సంతానం కలిగి, ఆ సంతానం కూడా 1 నుండి 60,000 వరకు 60,000 మంది పిల్లలు కూడా పుట్టారు. ఒక సోమదకు వివాహం అక్కర లేకుండానే సంతానం కలిగి, సుకేతు పుత్రును ఆశించిన పుత్రికనే పొందింది. కనుక కోరింది పుత్రుడు, పుట్టింది పుత్రిక. అలాగే ఈ కన్యయే తాటకైంది. ఆమెకు సహస్ర గజ సమాన శక్తి లభించి 1000 ఏనుగుల బలం. విశ్రవసుడు కైకసి కోరిన పుత్ర లాభాన్ని ఇచ్చారు. కానీ ఆమె అకాలంగా కోరటం చేతి క్రూరుడు అనే వాళ్ళంతా రాక్షసులుగా పుత్రులుగా పొంది, ఆమె ప్రార్థనపై వారిలో ఒక్కడు విభీషణుడు మాత్రం సద్గుణశీలుడై దితికిచ్చినటువంటి వరం షరతులతో ఆమె వాటిని పాటింపనందుకు గర్భావస్థలోనే ఇంద్రుడు ఆమె గర్భంలోని శిశువుని 7 ముక్కలుగా నరికేశారు. బ్రహ్మ వరం వల్ల విశ్వామిత్రుడికి మహర్షిత్వం అబ్బింది. అలాగే వైశ్రవణుడికి దిక్పాలత్వం కుబేరుడికి అబ్బింది.
విశ్వామిత్రుడి కోర్కెకు వశిష్ఠుడు కూడా అవును అన్నారు. త్రిశంకు శంభూకుల సశరీర స్వర్గారోహణ వాంఛ పూర్తిగా విఫలం అయ్యింది. ఇంద్రుడి వరం చేత మాలద కరుష క్షేత్రాలు సమృద్ధి సంపన్నాలయ్యాయి. శబరికి అక్షయలోక ప్రాప్తి కలిగి ఆమె జీవనం సఫలం అయ్యింది. ఒకానొక అంధుని వరబలం వల్ల ఒక రాజుకు నేత్రలాభం పొంది, కళ్ళు లేని రాజు, గుడ్డి రాజుకి నేత్రం అంటే కళ్ళు చూపు వచ్చింది. సూర్యుడి దయ వల్ల మేరువు సువర్ణమయం బంగారమై, కుబేరుడి వరం చేతి ఊసర వెల్లికి బంగారు రంగు కై, ఇంద్రుడి సంతోషానికి ఫలంగా హంసకు అగ్ని వంటి తేజం, చంద్రుడి వంటి కాంతి లభించి, యముడిచ్చిన వరం వల్ల కాకికి పరిమిత అవధ్యత ప్రాప్తించి, వశిష్ఠుని వరం చేత కల్మాషపాదుడికి శాప విమోచనం కలిగి, వశిష్ఠుడి వరం చేత కల్మాషపాదుడికి శాప విమోచనం, బ్రహ్మగారిచ్చిన వర బలం వల్ల హనుమంతుడు అస్త్ర బంధాల నుండి విముక్తుడయ్యాడు. కనుక మానవ ప్రయత్నం చేత లభించదాలని అభిలాష వరమూలకంగా లభిస్తున్నట్లుగా రామాయణంలో ఎన్నో ఉదాహరణలు సూచిస్తాయి. కేకయరాజు ఒకానొక మునికి ఇచ్చిన వరబలం వల్ల పశుపక్షి కీటకాదుల భాష తెలుసుకోగలిగాడు. మాయాసురుడికి అట్లాగే శిల్పశాస్త్ర జ్ఞానం అబ్బింది. సురసకు తన ఎదుట గల వ్యక్తిని మింగివేయగల శక్తి కూడా లభించింది. మరు ప్రదేశాన్ని వరబలంలో ఫలపుష్ప సుగంధ భరితమై, సీతకు ఇంద్రుడి వలన హవిష్యాన్న ప్రాప్తి, నిరికి జీవుల నేత్రాంచలంలో నివసించేటువంటి శక్తి, బ్రహ్మహత్యకు 4 ఆశ్రయ స్థానాలు, రాముడు వెళ్ళిన చోటికెల్లా తాము కూడా పోగల సౌకర్యాలు ప్రజలకు వరాల మూలంగానే లభించాయి. మానవ అవతారుడైన రాముడు పృథ్వీ పాలనం చెయ్యటానికి దేవతలు వరమిచ్చి, ఉమాదేవి ఇచ్చిన వరాలు రెండును తక్కిన వాటికి భిన్నం. ఒక వరం ఏమిటంటే రాక్షస స్త్రీలకు సమాగంగా గర్భసిద్ధి, గర్భం తోడనే ప్రసవం, ప్రసవించిన తోడనే బిడ్డకు తల్లితో సమానమైన ఆయుర్బలాలు ప్రాప్తిస్తాయని ఇచ్చి, రెండవది అర్ధవరం. ఇది ఇలరాజుకు అర్థం అంటే డబ్బు, సంపద. దీనినే అతడు 1 మాసం స్త్రీగా మరొక నెల పురుషుడుగా మారుతూ ఉండేవాడు, ఇలా అనేరాదు. అంతేకాక పురుషత్వం ఉన్నప్పుడు గర్భధారణం కాని, స్త్రీత్వ కాలంలో పురుషత్వ స్మృతి కాని కలగవని వరం కూడా పొందాడు. భరతుడికి యువరాజ పట్టం ఇప్పించాలని కైకేయి కోరినా దశరథుడిచ్చిన వరాలను చిగురింపచేశాడు. లంకినికి రాక్షస వినాశ కాల సూచన వరం వల్లనే లభించింది. ఒకే వ్యక్తి వల్ల ఒకే ఫలం ఇవ్వదగిన వరశాప కుంభకర్ణుడికి లభించాయి. స్వయంగా బ్రహ్మదేవుడే అతనికి నిద్రాశాపాన్ని తోడుగా వరాన్ని ప్రసాద్. రామాయణంలో ఇది ఒక్కడే విలక్షణమైన ఉదాహరణ. నలవానరుల కోరిన వస్తువు నిర్మించ కలిగిన శక్తి, స్వయం ప్రభకు రక్షాబలం, హనుమంతుడికి సూర్య తేజస్సు, శతాంశం వాక్శక్తి, శాస్త్ర జ్ఞానం వరదాన ఫలంగానే లభించాయి, సిద్ధించాయి. రామాయణంలోని కొన్ని వరాల ఫలం అంత స్పష్టంగా తెలియదు. నియమాంచిత వరాలు అంటే శాపాల వలనే వరాలు కూడా ఒకప్పుడు నియమాలు లేదా షరతులతో కూడి ఉంటాయి. అవి చాలా తక్కువ.
వాల్మీకి రామాయణంలో నియమాంచిత వరాలు 3 మాత్రమే కనిపిస్తాయి. అమృత ప్రాప్తికై జరిగిన యుద్ధంలో అదితి పుత్రుడు అంటే దేవతలు, దితిపుత్రుడు అంటే రాక్షసులు, దైత్యులను వధించారు. దానిపై దితికి దుఃఖంగా ఆమె తన పతి కశ్యపుణ్ణి కలిసి తపస్సు చేసి ఇంద్రఘాతి అంటే ఇంద్రుణ్ణి చంపేటువంటి పుత్రుణ్ణి కనాలని తన కోరికలు చెప్పి కశ్యపుడు ఆమెకు శుభం కోరుదు. ఆమె కోరినట్టి పుత్రుడు ఆమెకు కలుగుతాడని వరం. కానీ అందుకోసం ఆమె 1000 ఏళ్ళు శుచివ్రతం ఆచరించాలని చెప్పి 1000 ఏళ్ళు శుచిత అంటే శుచిగా ఉండాలి. కానీ అందుకోసం ఆమె 1000 ఏళ్ళు శుచివ్రతం ఆచరించాలి. ఆమెకు అంగీకరి తపోవనంలో చేరి ఆమె తపస్సు చెయ్యటం ప్రారంభి 990 సంవత్సరాలు శుచిగా ఉండి అచిరకాలంలో తపం పూర్తి చేయిస్తారు. ఈ కాలావధిలో ఇంద్రుడు ఆమెకు సపర్యలు చేయటం ప్రారంభి. ఒకనాటి మధ్యాహ్నం ఆమె తలవైపు కాళ్ళు పెట్టి నిద్రించినందుకు శుచిత్వం భగ్నమై ఇంద్రుడని చూసి మిక్కిలి సంతోషించి అతడు ఆమె గర్భంలో ప్రవేశించి గర్భంలో ఉన్న శిశు పిండాలు 7 ముక్కలుగా ఖండించి అలా దితి చివరి వరకు నియమ పాలనం చెయ్యలేకపోయి ఫలితంగా వరప్రాప్తి లేకపోయింది. బాలకాండ 46వ సర్గం. తపోబలంలో మేఘనాథుడు బ్రహ్మను సంతృష్టిపరిచాడు. బదులుగా బ్రహ్మ అతనికి షరతులతో కూడిన వరమిచ్చి నికుంభిల వేకేగి హోమం చేస్తుంటే ముందుగానే శస్త్రం ధరించి నిన్ను యుద్ధానికి పురుకొల్పేటువంటి శత్రువు చేత నువ్వు వధింపబడతావు అని ఒక వరం ఇచ్చాడు. వరం శాపమై. ఈ వరం ఇంకొక విధంగా కూడా చెప్ప అది అమరత్వాన్ని వేజాడతాడు. మత్స్యలోకంలో సంపూర్ణ అమరత్వం కలగదని బ్రహ్మ చెప్పగా అతడు తనకెప్పుడు ఏ స్థితిలో చావు మూడుతుందో అది తప్పగల పరిస్థితి ఏదో చెప్పాలని కోరి బ్రహ్మ అప్పుడు ఈ నియమాంచిత వధమనుగ్రహి తిరిగి మేఘనాథుడు తనకు యుద్ధ భూమిలో అగ్ని వ్రేల్వగా అశ్వయుక్తమైన రథం లభించాలని దానిపై ఉండగా తనకు మృత్యువు రాగలదని కోరాడు. ఉత్తరకాండలో 30వ సర్గం. మధుదైత్యుని మీద ప్రసన్నుడై శివుడు అతడికి శూలం ఇచ్చాడు. ఆ శూలం చేత ధరించి శత్రువులను చంపగల వరమిచ్చి కానీ ఒక నియమం కూడా పెట్టాడు. నువ్వు ఎంతవరకు దేవ బ్రాహ్మణ విరోధం ఆచరించకుండా ఉంటావో అంతవరకు ఈ శూలం నీ వద్ద ఉండి అలా కాని రోజున మాయమైపోయి తిరిగి రాక్షసుడి ప్రార్థనపై అది అతని అనంతరం అతని పుత్రుడికి చేరుతుందని కూడా. ఆ ప్రకారం శూలం లవణాసురుడికి లభించింది. అతడు దాన్ని ఋషీశ్వరులపై ప్రయోగించాడు. ఋషులు వేడగా రాముడు శత్రుఘ్నుడిని పంపి లవణుడిని సంహరింపచేశాడు. ఉత్తరకాండలో 77వ సర్గం. అనుగ్రహంతో కూడిన వరం. అనుగ్రహం వరం వంటిది. అనుగ్రహయుక్తమైన వరం సానుగ్రహ వరం అనుగ్రహ వరం. అనుగ్రహం వరానికి కూడా సాధనం అవసరం. ఇతరుల శుభాన్ని కోరటం రెండిట్లో సమానంగా ఉంది. కానీ ఈ రెండిటికి కొద్దిగా తేడా. వరం కేవలం వాక్శక్తి అవటం చేత శుభ ఇచ్ఛను వ్యక్తం చేయటానికి ఏకైక సాధనం శబ్దము యొక్క ఉచ్చారణ. అందువల్ల వరంలో అవ్యక్తత ఉండదు. అనుగ్రహంలో శబ్ద ఉచ్చారణతో పాటు ఇచ్చి పుచ్చుకునే వస్తువు కూడా
ప్రాముఖ్యం ఉండటం చేత అది వ్యక్తమై ఉంటుంది, బయటికి చెప్పదు. సదిచ్ఛాసూచకంగా ఆ కోరికను తెలపడానికి వస్తువు ప్రత్యక్షంగానే ఇవ్వటం కానీ పుచ్చుకోవటం తీసుకోవటం కానీ జరుగు. వరప్రభావం నికట భవ్యములో కాదు, దూరం అంటే సొంత కొద్దిలో కాదు, కొద్ది కాలంలో కాదు, చాలా కాలం తర్వాత కానీ అది ఫలితం ఇవ్వదు. కానీ అనుగ్రహంలో శబ్ద ఉచ్చారణతో పాటు వస్తువు కూడా ప్రత్యక్షంగా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా జరుగుతుంది. దృష్టదానం అనుగ్రహ అదృష్టదాన వర. దృష్టదానాన్ని అనుగ్రహం అంటారు, అదృష్టదానాన్ని వరం అనే నిర్వచనాలే రెండుకి గల భేదాన్ని స్పష్టంగా తెలియచేస్తాయి. అనుగ్రహం అంటే కృపా ప్రసాదం, అంటే దయ వల్ల కరుణ వల్ల ఇవ్వబడింది అనుగ్రహం. అభీష్ట సంపాదనేచ్ఛా రూప ప్రసాద మనోభీప్సిత వస్తు ఈశ్వర కృపచేత ప్రాప్తించటం. గీతలో కృష్ణుడు అర్జునుడికి ప్రసాద రహస్యాన్ని వివరంగా చెప్పాడు. మత్ప్రసాదాదవాప్నో శాశ్వతం పదమవ్యయం. భగవత్పరాయణుడై కర్మయోగి నా కృపా ప్రసాదంతో శాశ్వత పదవిని పొందు. వాల్మీకి రామాయణంలో సానుగ్రహ వరాలు ఎన్నో ఉన్నాయి. అనసూయ సీతకు వరమిస్తానంటే సీత సవినయంగా నాకు వద్దమ్మో అన్నది. తర్వాత అనసూయ ఆమెకు దివ్య సర్వస్త్రాభరణ సుగంధాలు, అంటే ఆమె కట్టుకున్న బట్ట మాసిపోవటం, కంపు కొట్టడం అనేటువంటిది లేదు, ఎప్పుడు అందులోంచి సుగంధం రావటం అనే వరం ఇచ్చింది. అది ఆమెకి తర్వాత ఉపయోగం. విలువైన అనులేపాని అంటే ఒంటికి పూసుకునేది ఇచ్చింది. ఒకసారి పూసుకుంటే శాశ్వతంగా ఆ లేపనం ఉంటుంది. ఆ వస్తువులు సీతకు అనుగ్రహ రూపంలో లభించి. ఎవరి అనుగ్రహం? అనసూయ. ఇక్కడ వరానుగ్రహాల భేదం తెలుస్తారు. అశోకవనంలో ఉన్న బ్రహ్మ మాటపై దేవేంద్రుడు ఆమె భవిష్యాన్నం అందచేశాడు. దిశాకర ముని అనుగ్రహం వల్ల సంపాదికి కాలిన రెక్కలు మళ్ళీ మురిచాయి. మేఘనాథుడికి లభించిన దివ్య రథాస్త్రాలు తామసీమాయయు. తామసి అంటే తపస్సుతో కూడిన మాయ అనుగ్రహం వల్లనే లభించాయి. రావణుడితో యుద్ధం చేసేయడం రాముడికై ఇంద్రుడు పంపిన సారథితో కూడినటువంటి దివ్యరథం, విశాలమైన ధనుసు, దేదీప్యమానమైన కవచం, తేజోవంతమైన బాణాలు, నిర్మల శక్తి అనుగ్రహ లబ్ధాలే. అవి ఆయన ఎవరు? ఆయన ఏం కోరల, వాళ్ళ అనుగ్రహం ఇచ్చి వాళ్ళే ఇచ్చేశారు. కుబేరుడికి బ్రహ్మ వలన ప్రాప్తించిన దిక్పాలకత్వం, నిధీశత్వం అంటే డబ్బు మీద ఆధిపత్యం అనుగ్రహం వల్లే వచ్చి. శంకరుడు రావణుడికి ఇచ్చిన చంద్రహాస ఖడ్గం, మేఘనాథుడికి లభించిన కామగామి రథం అంటే కలపడకుండా ఆకాశంలో రథం మీద విహరించడం, అక్షయ తూణీరాలు, ప్రచండాస్త్రాలు అనుగ్రహం వల్ల ఆజ్జితాలే పొందబడి. మధుదైత్యుడు, మధువనేటువంటి రాక్షసుడు, తర్వాత అతడి పుత్రుడు రావణుడికి ప్రాప్తించిన శూలం రుద్రుడి యొక్క అనుగ్రహం వల్ల లభించాయి. ఈ చెప్పినవన్నీ సానుగ్రహం వల్లనే సమానం. అనుగ్రహంతో వరం ఉండి తీరుతుంది. అనుగ్రహం అంటే దాంతోపాటు వరం కూడా, అది కూడా ప్రత్యక్షంగా. వరములో అనుగ్రహం ఉండక్కల్, వరంలో అనుగ్రహం అక్కర్లేదు, కానీ అనుగ్రహంలో వరం ఉండాలి. ఉంటే అది సానుగ్రహం. ఆశీర్వాదం, శుభకామన అది కూడా వరం కింద. వరం, ఆశీస్సు, కామన ఇవన్నీ సద్భావన, సంతుష్టికి ఫలం.
పరమో ఆశీర్వాదము ఇచ్చేటప్పుడు స్వీకగ్రహీతయడ శుభాకాంక్ష స్ఫుటం అతనిపై గల ప్రేమ, దయ, ఆదరం, సానుభూతి దీనికి ముఖ్య కారణం. అందువల్లనే శుభకామన శబ్ద ఉచ్చారణ మాత్రంగా జరుగుతుంది. సద్భావం కూడా సమాన ధర్మమే కానీ వర ఆశీర్వాద శుభాకాంక్షలలాగా వ్యాపకత్వం కానీ అలాంటి స్వరూపం కానీ ప్రభావం కానీ దానికి లేదు. ఇది ఆశీర్వాద కాంక్ష. ఆశీర్వాదం ఆశీహి వాద అనే రెండు సంస్కృత శబ్దాల కలయిక వల్ల ఇష్టార్థావిష్కరణ అంటే ఇష్టమైన అర్థాన్ని కోరికను ప్రకటించటం అనే అర్థంలో ఈ పరిభాష శబ్దకల్ప ద్రుమంలో ఆశీర్వాదానికి ఇచ్చిన వివరణం ఏమిటంటే వాత్సల్యాద్యత్రమ అన్యేన కనిష్టస్యాభిధీయత్ ఇష్టావధారకం వాక్యమాసీహి సా పరికీర్తిత. మళ్ళా వాత్సల్యాద్యత్రమాన్యే కనిష్టస్యాధిధీయతే ఇష్టావధారకం వాక్యమాసీస ఆసీహి సా పరికేత్. మాన్యుడైన వాడు తనకన్నా చిన్నవాడిపై గల వాత్సల్యం చేత వానికి ఇష్టసిద్ధి కలగడానికి సహాయమైన వాక్యం ఉచ్చరించటం ఏదైతే ఉందో వాడికి ఉపయోగపడేవా అది ఆశీర్వాదానికి వైదికంగా వినపించే మంత్రం ఈ కిందగా ఆశిషః సఫలాః సంతు పూర్ణాః సంతు మనోరథాః శత్రూణాం నాశనం చాస్తు మిత్రాణాం ఉదయస్తమః. మళ్ళా ఆశిషః సఫలాః సంతు పూర్ణాః సంతు మనోరథాః శత్రూణాం నాశనం చాస్తు మిత్రాణాం ఉదయస్తవః. ఋగ్వేదంలోని ఈ కింది మంత్రం అందరికీ తెలిసిందే. ఏమిటది? శతం జీవశరదో వర్ధమాన శతం హేమంతాన్ శతము వసంతాన్ శతమిద్రాగ్రే సవితా బృహస్పతి శతాయుషా హవిషేమం పునర్ధుః ఆహార్ష్యం త్వాం విదంత పునరాగాః పునర్నవః సర్వం తే చక్షు సర్వమాయుష్యతే విదం. నువ్వు 100 శరత్తులు 100 హేమంతాలు 100 వసంతాలు జీవించి ఉందువుగా. నీవు ఉత్తరోత్తర ఉత్కర్ష పొంది ఇంద్ర అగ్ని బృహస్పతులను హవిస్సుల చేత నువ్వు ప్రసన్నులను చేసుకొందువు కాదు. వాళ్ళు కూడా నీకు 100 ఏళ్ళు పూర్ణ జీవనాన్ని ఇస్తారు. కనుకనే మానవులకు 100 ఏళ్ల ఆయువు సిద్ధిస్తోంది. నేను స్వాస్థ్యమయ స్థితిలో నిన్ను పొందా. నేను నీ స్థితినంతా ఎరుగుదు. మళ్ళా కొత్త దేహాన్ని పొందేటువంటి ఓ పురుషుడా, నువ్వు తిరిగి ఇప్పుడు అలాంటి ఉత్తమ స్థితికి వచ్చావు. పూర్ణ స్వాస్థ్య యుక్తుడు కదా ఓ మనిషి. నీ చక్షురాది అంటే కళ్ళు మొదలైన ఇంద్రియాలు అంటే నీ రాగల జీవితానికి నేను పూర్తిగా నాకు తెలుసు, నీకు తెలియదు. వరం కాని ఆశీర్వాదం కాని ఇవ్వటానికి ఆయుస్సు, స్థానము, అధికారం, జ్ఞానం మొదలైన వాటి వల్ల ప్రాప్తించిన జ్యేష్ఠత్వ శ్రేష్టత్వాలు అవసరం. శుభకామనకు ఈ విధంగా విశేషాలక్కలే. ఎవడైనా నిర్భయంగా శుభకామనను వెల్లడింపవచ్చు. చిన్నవాడు పెద్దవాళ్ళకి వర ఆశీర్వాదాలు ఇవ్వజాలరు. వర రూపంలో పలికిన శబ్దాల ప్రభావం సునిశ్చితాలు నిశ్చలాలైవడు. ఆశీర్వాదం ప్రభావకారి కనుక ప్రభావకారి అయినది సంయోగవశంలో లేదా కాకతీయంగా జరగవచ్చు. కాకతాళీయంగా
ఆశీర్వాదకర్తకు గాని గ్రహీతకు గాని ఈ విషయంలో నిశ్చితమైన విశ్వాసం ఉండ వర ఆశీర్వాదాలకున్న ఈ భేదాన్ని కాళిదాసు చక్కగా గుర్తించాడు. కశ్యపుడికి నమస్కరింపవచ్చిన శకుంతలతో ఆయన ఇలా అన్నాడు: యయాతీరివ శర్మిష్ట భర్తృర్బహుమతాభ సుతం త్వమపి సంభ్రాజం సేవ ఊరు మవాప్నుహి. మళ్ళా యయాతీరివ శర్మిష్ట భర్తృర్బహుమతాభవ సుతం త్వమపి సంభ్రాజం సేవ ఊరుమవాప్నది. శర్మిష్ట యయాతికి ఎలా ప్రియురాలు, ఆదరణీయురాలు, అలాగే నువ్వు కూడా నీ పతికి ప్రియురాలు, ఆదరణీయురాలవు అవుతావు. ఆమె సమ్రాట్టు కాగల పురుణ్ణి సంతానంగా పొందినట్లే నువ్వు కూడా సమ్రాట్టు అవగలిగినట్టు పుత్రుని పొందు అన్నారు. మళ్ళీ సుతం త్వమపి సంభ్రాజం సేవ పూర్వమవాప్నై. పూర్వును ఏ విధంగా ఆమె కని సమ్రాట్టుని చేసిందో అలాగే నీ కొడుకు కూడా సమ్రాట్ అయ్యేటట్టుగా పుత్రుడిని కనమ్మా అన్నాడు. ఏమి వచ్చి నమస్కరిస్తే ఇచ్చినటువంటి వాస్తవానికి ఈ మాటలు ఆశీర్వచ, కానీ ఈ మాటలు కశ్యపుడి ముఖం నుంచి వెదిలినవి కనుక బయటకు వచ్చాయి కనుక అవి వరతుల్యాలవుతాయి గౌతముడు భావించాడు. భగవన్ వరహ కల్వేష ఆశీహి అని, వరము ఆశీస్సు కాదు అని ఆమె పలికింది తర్వాత తండ్రితో. అప్పుడు ఆశీర్వాదం వరాలు కొంత భేదం ఉంది. పురోహితుడు బ్రాహ్మణుడు తన యజమానిని పెద్దమైన వాళ్ళు, తమ పుత్ర పౌత్రులను సంబంధించిన వాళ్ళు, గురువులు సత్పురుషులు అయిన వారు తమ సత్శిష్యులను సంబోధించి ఇష్టార్థ ప్రాప్తిని గురించి పలుకు వచనాలన్నీ ఆశీర్వచనాలే అని ఒక డెఫినిషన్ ఇచ్చేశారు. కనుక ఈశ్వరుడు, దేవీ దేవతలు లేదా అవతార పురుషుడు తమ భక్తుల ఇష్టసిద్ధిని ఎంచి పలికిన వచనాలు వరదానాలే అవుతాయి. మీద చూపిన ఉదాహరణలో గల ఉత్తరార్థం పాక్షికంగా సత్యమే. ఇందులో వరదానాధికారం గల మునీశ్వరుడు పేర్కొనబడకపోవటం చేత దీనికి అవ్యాప్తి కలిగి రామాయణంలో అత్యంత ప్రముఖమైంది. రామాయణ గాథకే కారణమైన వరం దశరథుడు కైకేయికి ఇచ్చింది. కానీ ఈ వివేచనలో చేర దాని గురించి ఇంకో చోట మనం చర్చిద్దామని. వరం ఇవ్వటానికి దైవగుణం, పుణ్య సంచయం, తపోబలం ఉండాలి. ఆశీర్వాదానికి కేవలం ఆయువులో అధికుడైతే చాలు, అంటే పెద్దవాడైతే. మిగిలిన సాధనాలు అనవసరం. నిత్య వ్యవహారాల్లో ఎన్నో ఆశీర్వాదాలు ఇవ్వబడుతుంది, కానీ వాటిలో శుభకామన ఉన్న అవి ఔపచారికంగానే ఉంటాయి, సెకండరీ. పంచాంగ శ్రవణం చేస్తే మీరు ఇది రాజు అవుతారని, మీరు మంత్రి అయిపోతారు, ముఖ్యమంత్రి అవుతారని ఏ పార్టీ పంచాంగ శ్రవణంలో ఆ పార్టీ వాడు వాయిస్తారు. కాతారా కాదా తర్వాత మాట. కనుక పెద్దవారి విషయంలో శుభకామన వ్యక్తం చేయాలి. శిష్యుడు గురువుని గురించి మంగళం ఆశించవాలి. షష్ఠి పూర్తి వంటి శుభకావసరాలు చిన్నవాళ్ళు పెద్దవారికి శుభకామనలు అందచేస్తారు, చిన్నవాళ్ళు కూడా. వాల్మీకి రామాయణంలోని కొన్ని ఆశీస్సులను గురించి నేరుగా వర్ణించబడి మృక్కులు యాచితంగాలో ఒక భాగం. ఈ రెంటిలోనూ ఇష్టార్థ సిద్ధికి దేవీ దేవతలు కొలిచి యాచించటం జరుగుతుంది. కృపాప్రాప్తిని ఆశించి ఇష్టదేవతకు ఏదో ఒక వస్తువు అర్పించబడు లేదా వ్రతం చెయ్యబడు, విశేషమైన పూజా విధి చేస్తూ ప్రతిజ్ఞ చేస్తూ
ఈ ప్రతిజ్ఞ షరతులతో కూడిందై ఉంటుంది. కామ్య పూర్తి అయిన తరువాత అంటే కోరిన కోరిక నెరవేరిన తర్వాత ప్రతిజ్ఞానుసారంగా ఆచరించడం, వస్తువుని సమర్పించడం జరుగుతుంది. నాకు ఉద్యోగం వస్తే తిరుపతి కొండకు వచ్చి జుట్టు చేయించుకుంటారంటే ఉద్యోగం రాకుండా వెళ్ళడుగా, వచ్చిన తర్వాత ఇస్తారు అట్లా. కానీ కామ్య పూర్తి జరిగిన పెదప కూడా ప్రతిజ్ఞ పాలింపకపోతే దేవత అక్రోధం కలుగుతుంది. దానివల్ల అమంగళాలు జరుగుతుంది. సత్యనారాయణ వ్రత కథ అంతా మనకు తెలుసు. లేదా కష్టాల పాలు కావు. వరప్రాప్తికై తపస్సు, యజ్ఞం వంటివి చేస్తారు. వాటితో పోల్చినప్పుడు మృక్కులు చాలా సౌమ్యమదే, అంటే జంతువులు అంటామే. కోరిక తిరిగి పెదప దేవతా కృతపచేత మృక్కు తీరిందని చెప్పారు. అడిగి పుచ్చుకున్న వరానికి మొక్కుకి వేరొక భేదం ఏమిటంటే, వరానికై యాచకుడు మొదట ప్రయత్నిస్తాడు, కానీ మృక్కులో అది తీరిన పెదపనే ప్రయాస కలుగుతుంది, కష్టం తర్వాత. కామ్య పూర్తి కాని వాడు ప్రయాస ప్రశ్నమే లేదు. సత్యనారాయణ పూజనం, దేవికి ఒడికట్టు నింపడం వంటి పూజలు, కులాదానం, ఉపవాసం, వ్రతపాలనం, వస్తు సమర్పణ వంటి మొక్కులు ఎన్నో ఉన్నాయి. మొక్కులు పురుషుల కంటే స్త్రీలకు ఎక్కువగా కనిపిస్తాయి, గోచరిస్తాయి. వాల్మీకి రామాయణంలో 2 మొక్కులు చెప్పారు. ఈ 2 సీత చేసిన మొక్కుబడులే. దండకావనానికి, కందకాననానికి, కావనానికి, దండకా వనానికి, వనం అంటే అరణ్యంగా వెళ్ళేటప్పుడు గంగా యమునలను దాటేటప్పుడు సీత ఈ 2 నదులకు మొక్కులు చేసి ఆ రెంటికి ఆశయం ఒకటే, ప్రయాణం, వనప్రవాసం సుఖంగా గడిపి శ్రీరాముడు తిరిగి అయోధ్యకు చేరాలనే కోరిక. యమున కంటే గంగ పెద్దది అవటం వల్ల మొక్కుబడితో చెప్పిన వస్తువులు రెండిటికి సమానంగా లేవు. గంగకు 1,00,000 గోవులు, వస్త్రాలు, బ్రాహ్మణుల అన్నదానం, అయోధ్య తిరిగి చేరగా 1000 ఘటాల మద్యం, మాంసోపేతమైన ఆహారం ఇస్తానని గంగకు ప్రతిజ్ఞ. యమునకు కేవలం 1000 గోవులు, 100 మధ్య ఘటాలు అంటే కొండలు, కళ్ళు కొండలు మాత్రమే ఇస్తానని చెప్పి. వాస్తవానికి గంగ దాటినప్పుడు గుహుడి సహాయం చేత నౌకాయాత్ర సురక్షితం. యమున దాటేటప్పుడు నౌక లేదు. రామలక్ష్మణులు కట్టెలు తెచ్చి కట్టి మంచి పడవ ఏర్పాటు చేసి దానిపై నది దాటడం చాలా కష్టం. కనుక యమునకు సంతృప్తి పరచాల్సిన అవసరం ఎక్కువ. కనుక గంగ కంటే యమునకే ఎక్కువ వస్తువులు అర్పించటానికి సంకల్పించవలసి ఉంటే బాగుండేదని ఈ రాసిన ఆయన. ఆకాశవాణి పుష్పవృష్టి. ఆకాశవాణి పుష్పవృష్టి అయాచిత వరాలకు సన్నిహితాలు. వీటిలో సద్భావం, శుభ ఇచ్ఛ అంటే కోరిక కూడా. ఆకాశవాణి పల్పులకు గల ప్రాముఖ్యం శబ్దోచ్చారణలు అభివ్యక్తము. పుష్పవృష్టిలో అది పువ్వుల మూలంగా వ్యక్తము. ఆకాశవాణి పుష్పవృష్టులు దింగినున్న దేవతల వల్ల జరుగుతాయి. వరానికి ఆకాశవాణికి కొంత భేదం. వరం ఇచ్చేటప్పుడు వరప్రదాత ఎదుట కనిపిస్తా, ఆకాశవాణిలో అదృశ్యంగా. ఏ వ్యక్తికైనా అతని సదాచార సమాజ ఉపయోగ కృత్యాల వల్ల సంతోషించి ఆకాశవాణి వినిపిస్తుంది. ప్రత్యక్షంగా వచ్చి చెప్పడానికి ఏమాత్రం అవకాశం లేని విషయాలు ఆకాశవాణి ద్వారా చెప్పబడతాయి. జాగ్రత్తగా ఉండాలనే ఉపాయం కూడా సూచిస్తాయి. విపత్తులను సూచిస్తాయి. కథాసూత్రాన్ని నడిపించడంలో ఇది ఒక సాహిత్యిక ప్రియ లిటరరీ డివైస్. వాల్మీకి రామాయణంలో ఆకాశవాణులు కొద్దిగా ఉన్నాయి. అలా శాపక్రమంలో సీత భూదేవిని ప్రార్థించి తనను ఆమెలో చేర్చుకోమని వెంటనే భూమి 2 ముక్కలై
అందుండి సింహాసనం బయటికి రావడం, దానిపై భూదేవి కూర్చొని ఉండడం, ఆమె సీతనెత్తుకొని సింహాసనంపై కూర్చోబెట్టడం. అప్పుడు స్వర్గం నుండి దేవతలు పూలవాన కురిసి అంతరిక్షంలో సాధుకారశ్చ సుమహాన్ దేవాన సహసోత్థిత సాధు సద్ధికి వై సీతే యస్యాస్తే శీలమీదృశం. మళ్ళా సాధుకారశ్చ సుమహాన్ దేవాన సహసోత్థిత సాధు సాధ్వికి వై సీతే యస్యాస్తే శీలమిదృశం. ఏవం బహువిధా వాచు హ్యంతరిక్షాగతాః సురాః వ్యాజః హృష్టమనసో దృష్ట్వా సీతా ప్రవేశం. ఏవం బహువిధా వాచు హ్యంతరిక్షగతాః సురాః వ్యాజః హృష్టమనసో దృష్ట్వా సీతా ప్రవేశనం. ఉత్తరకాండ 97వ సర్గం. ఒక్క పెట్టున దేవత ఉచ్చైస్వనంతో సాధువాదం చేసి, సీతా నువ్వు చేసిన ఈ పనివల్ ధన్యురాలయ్య అని అర్థమిచ్చేటువంటి శబ్దాలు ఎన్నో వినిపించి, పుష్పవృష్టి ఆకాశవాణి అభిన్నమైన అంగంక సద్భావ ప్రకటానికి పుష్పవృష్టి ఒక మాధ్యమం, వీర్యం. మాటలతో బదులు పూలతో సద్భావాన్ని వెల్లడించబడి ఒక్కొక్కప్పుడు ఈ కార్యం మంగళవాద్య ధ్వనులు, నృత్య గానాల వంటి మాధ్యమాలతో కూడా జరుగుతూ ఉంటాయి. శ్రీరామ జన్మ బాలకాండ 18వ సర్గ. రామలక్ష్మణ వివాహం బాలకాండ 75వ సర్గ. వేదపతి అగ్ని ప్రవేశం ఉత్తరకాండ 17వ సర్గ. శంభూకవధ ఉత్తరకాండం 75వ సర్గ. శ్రీరాముని మహాప్రస్థానం అనేటువంటి నవసరాలతో పుష్పవృష్టి చెప్పబడి, అలాగే రావణ వధ తర్వాత యుద్ధకాండ 108వ సర్గ కూడా పుష్పవృష్టి కురిశాయి ఆ సమయం. రామాయణం మానవ కథ అంతవరకు తీసుకున్నాం. మిగతా విషయాలు రేపు చెప్పుకున్నాం. రామాయణం మానవ కథే అనే విషయం ఇప్పుడు మొదలు. ఇప్పటిదాకా వరాలు ఎలా, శాపాలు ఏమిటి, దానివల్ల ప్రయోజనం, ఎప్పుడు ఇస్తారు, ఇచ్చేవాడి అర్హత ఏమిటి, తీసుకునేవాడి అర్హత ఏమిటి, అవి యాచితాల అనాచితాల అయాచితాల ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ పూర్తిగా చర్చించారు. ఇవన్నీ చర్చించటానికే దాదాపుగా 58 పేజీలు అయింది. అసలు రామాయణం మానవ కథ అని రేపు ప్రారంభిస్తాం.